డాక్టరేట్ పద్మ ప్రతిభ పురస్కారాలు అందుకున్న తండ్రి కుమార్తెను సన్మానించి అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను అభినందించిన ఏఎస్ఐ ఒట్టూరు శ్రీనివాసులు కుటుంబం మరియు సంయుక్త సేవ సంస్థ సభ్యులు 2 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో మన ఫౌండేషన్ వారు కావలిపట్టణ ఆటో డ్రైవర్ సంయుక్త సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు డాక్టరేట్, వారి కుమార్తె నాట్య గురువు గంగపట్నం లిఖితకు పద్మ ప్రతిభ అవార్డు అందజేయడం జరిగింది. అదే వేదికపై కావలి సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత శిష్యులు ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం ఎంతరో మన్ననలు పొంది కావలికి మంచి పేరు తీసుకుని వచ్చిన సందర్భంగా నేడు బెంజమూరులో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఒట్టూరు శ్రీనివాసులు అభినందన సభ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ సురేంద్రను, నాట్య గురువు గంగపట్నం లిఖితను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు అభినందనలు తెలియజేసి అందరికీ స్వీట్స్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ఏఎస్ఐ గౌరవనీయులైన శ్రీ ఒట్టూరు శ్రీనివాసులు, నీరజ దంపతులు, గౌరవనీయులైన శ్రీ ఆత్మకూరు కల్లయ్య, విజయలక్ష్మి దంపతులు, ఒట్టూరు చిత్రకల్పన, ఆత్మకూరు లక్ష్మీ ప్రసన్న, బూర్ల రఘుకుమార్ రెడ్డి, గంధం ప్రసన్న ఆంజనేయులు, నేలటూరి శివప్రసాద్ రెడ్డి, ఆర్వీడిఎస్ వెంకటేశ్వర్లు, మల్లేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు కల్లయ్య గారు సభ అధ్యక్షత వహించి అభినందన సభను కొనసాగించారు. ఈ సందర్భంగా ఒట్టూరి శ్రీనివాసులు, ఆత్మకూరు కల్లయ్య సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ గంగపట్నం సురేంద్ర సంయుక్త సేవ సంస్థను స్థాపించి గత 10 సంవత్సరాలుగా అనేక రకాలైన సేవలు అందించడం గొప్ప విషయమని తెలిపారు. సురేంద్ర బాటలోనే తన కుమార్తె లిఖిత కూడా సమాజానికి ఉపయోగపడటం అభినందనీయమని తెలిపారు. సురేంద్ర కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించడం, కావలి పట్టణంలో కరోనా సమయంలో సురేంద్ర చేసినంత సేవలు ఎవరూ చేయలేదని గుర్తు చేశారు. కరోనా సమయంలోనే సురేంద్రకు డాక్టరేట్ రావాలని తెలిపారు. సురేంద్ర కుమార్తె లిఖిత తన శిష్యులకు ఎంతో చక్కగా నాట్యం నేర్పించి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ లో నృత్య ప్రదర్శన చేసి మంచి పేరు తెచ్చుకున్న పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. తాము ఈ సంస్థ ద్వారా సేవలు అందించడం తమకెంతో గర్వంగా ఉందని తెలిపారు. సంయుక్త సేవ సంస్థకు, నృత్య కళా నిలయానికి తమ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలిపారు. హరిణి, నవ్య, విద్యాసాగర్,
ముడదాం కూడా అలా వేదిక అందించిన పెద్దలకి, మా మామయ్య గారైనటువంటి అన్నయ్య గారికి, అన్నయ్య గారైనటువంటి శ్రీనివాస గారికి నమస్కారాలు. సురేంద్ర అన్న నాకు చాలా కాలంగా తెలుసు. పాపని చిన్న వయసులో మా పాపని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళేటప్పటి నుంచి పరిచయం నాకు. అది చిన్నది ఒకటి 6th క్లాస్ 5th క్లాస్ మేబీ ఆ వయసు నుంచి తెలుసు అనమాట. అంటే ఒక కళని ఎలా నేర్చుకోవచ్చు అనేది అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. అంతే, కళ అనేది అందరికీ అవ్వదు, అది దేవుడి గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. అంటే అటువంటి గిఫ్ట్ మనకి వచ్చింది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఎంతో మంది నేర్చుకున్నారు అమ్మాయితో పాటు 100 మంది గురువు గారి దగ్గర, కానీ తనలాగా షైన్ అయిన వాడు ఎవరు లేరు. అంతటి మంచి ఖ్యాతి మనకు కావాలి నగరానికి తీసుకొచ్చింది బాగా. కాబట్టి ముందుగా నేను ఆ చిన్నారిని ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. తర్వాత సురేంద్రన్న గారి గురించి నేను చెప్పేదంటే పెద్దలందరూ చెప్పుకుంటారు. నాకు అన్నం చూస్తే ఒకటే గుర్తొస్తుంది, సహనము దయ అనేటువంటిది ఒక సముద్రంతో సమానం. ఒక మహానుభావుడు ఎక్కడో చెప్పాడు, నేను ఒకసారి చదివి ఉన్నాను. అవి కొలమానం అంటూ ఉండదు, దానికి సముద్రాన్ని కొలిచేటువంటి శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు దాకా ఎవరు ఇంకా లోటు అని చెప్పలేకపోయారు అనమాట. కాబట్టి ఆ సహనము, దయ, కరుణ, జాలి అందరికీ ఉంటాయి కొంచెం కొంచెం, కానీ మా అన్నయ్యకి దేవుడు అపారంగా ఇచ్చాడు. దానికోసం వచ్చినటువంటి ఆ డాక్టరేట్కి సంబంధించి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ డాక్టరేట్ అనేటువంటిది అన్నయ్య బాధ్యత ఇంకా పెంచిందని నా యొక్క ఆలోచన. ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేసి మన నగరానికి మనకి మంచిగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహించిన పాల్గొన్నందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు అంటా ఉన్నారు, ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులని పరిచయం చేస్తారు. నా భార్య శ్రీమతి నీరజ, మా మిస్సెస్. కలయ్య గారి వల్ల ధర్మపత్ని విజయలక్ష్మి గారు. మేము ఆంటీ అనిపిస్తాం పేరు తదుపరి ఇంకో ముఖ్య వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. కలయ్య గారి కుమార్తె, నాకు మరదలు, మా తమ్ముని భార్య. చాలా కాలం క్రితం ఈ సంస్థ కార్యక్రమాల గురించి ఇచ్చాపల్లిగా మేము మాట్లాడుకుంటున్నప్పుడు ముందు ఆమె పరిచయం చేస్తాను. శ్రీమతి ఆత్మకూరు చిత్రకథ ఒట్టు. నేను సంస్థ గురించి పిచ్చాపేటగా మాట్లాడుతున్న సందర్భాల్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు, న్యూస్లో ఉంటాడు, వచ్చినాడు. మాట్లాడుతున్న సందర్భంలో మా చాలా పర్ఫెక్ట్ చేస్తాడు విధంగా. మనం ఏదైనా సమాజం పట్ల బాధ్యత ఉంది, సర్వీస్ చేయాలని అనుకుంటే మనం తీరిక ఏముండదో, మనం ఏదో మన పనుల మీద మనం తిరుగుతూ ఉంటాం. మనం సురేంద్ర ద్వారా ఏదైనా సేవలు చేయించినప్పుడు ఇమ్మీడియట్లీ షీ రెస్పాండెడ్ వెల్, చాలా బాగా రెస్పాండ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు నాకంటే ఎక్కువ సురేంద్రకి ఆమె బాగా వచ్చారు. ఎన్నో కార్యక్రమాల్లో వారు మాట్లాడుకుంటూ ఉంటారు. విజువల్గా ఆ సపోర్ట్ అనేది ఆమె ఇష్టం ఉంది. నా మాటలు అంటే విని నమ్మి గౌరవంగా సంస్థకు ఒక అసెట్గా తయారైన చిత్రకల్పనకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు సంస్థకు అవసరమైనప్పుడల్లా మేము ఎన్నటి ఉంటాం, ఖచ్చితంగా నడిపిస్తాం, మంచి సేవా కార్యక్రమాలు నడిపిస్తాం. ఇంకా ఈ నెక్స్ట్ తదుపరి కార్యక్రమం లిఖితమ్మ వాళ్ళ శిష్య బృందాన్ని ఒక్కొక్కరిని పిలిస్తే మా వాళ్ళు స్వీట్ ప్యాకెట్, వాళ్ళకి ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తారు. మీరు చేసిన నృత్యానికి చాలా చిన్న గిఫ్ట్, నోరు తీపి చేసుకునేటట్టుగా స్వీట్ ప్యాకెట్ ఇద్దామని మేము అనుకుంటున్నాం. అది ఎంకరేజ్మెంట్.
మీకు ఎంకరేజ్మెంట్, బహుమతి ఏం కాదు, అది జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సరే, మంచి కార్యక్రమం చేపడుతున్న మా సోదరుడు ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు, వారి సత్యమణి, అదేవిధంగా ఈరోజు సభాధ్యక్షత వహించిన ఆత్మగురు నల్లయ్య గారికి, సన్మానానికి అర్హత సాధించిన సురేంద్ర, తమ్ముడు సురేంద్ర మరియు మా పాప మరి నిఖిత, ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో పోయి అవార్డు సాధించడం అంటే ఇది చిన్న విషయం కాదు. అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ అంటే ఆశామాషి సంస్థ కాదు, అంతర్జాతీయంగా సంయుక్త సేవా సంస్థ వివిధ దేశాల్లో సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలని ఈరోజు చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని సోషల్ మీడియాలో చూస్తే ఎవరెవరు చూస్తున్నారో మీకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకని ఇంతమంది సంయుక్త సేవా సంస్థ, ఒక ఆటో డ్రైవర్ సురేంద్ర, చాలా పేద కుటుంబం, సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, వారు చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిజాయితీ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా ఉంటుంది, ఇలాంటి పొరపాట్లు ఉండవు. పిల్లల్ని అడాప్షన్ చేసుకున్న వారికి సంబంధించి కానీ అది సేవా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు కరోనా టైంలో కానీ మరి పదే చెప్తా ఉన్నాం. కరోనా టైంలో సురేంద్ర కొన్ని వేల మందికి మనం చెప్పులు ఇవ్వడం కానీ, వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, టిఫిన్ పెట్టడం కానీ నడిచిపోతూ ఉండేది. ఫస్ట్ వేవ్ చాలా మంది కరోనా గురించి తెలియదు, రోడ్డు మీద వాళ్ళు ఏ ప్రాంతం కూడా తెలియదు. మనుషులు పక్క రాష్ట్రాల్లో వేరే నార్త్ నుంచి పోయి మహారాష్ట్ర, ఒడిశా ఆ ప్రాంతంలో, కేరళ నుంచి వచ్చే వాళ్ళకి నడుచుకుంటూ పోతూ ఉంటారు. అంటే ఇంకా అందరూ సరిపోతామనే ఉద్దేశంతో వాళ్ళ గమ్యస్థానాలకి చేరాలంటే కనీసం బస్సు సౌకర్యం లేదు, ఎలాంటి ట్రావెలింగ్ సౌకర్యం లేదు. కాబట్టి లాస్ట్ చనిపోతాం, మా పిల్లలు చూసి చనిపోతాం అనే ఉద్దేశంతో నడుచుకుంటా వాళ్ళు రోడ్డు మార్గం మీద వచ్చారు. ఎర్రటి ఎండలు ఆ టైంలో వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, వాళ్ళు కొంత దూరం మంచినీళ్ళు అందించడం, వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా పోయే చిన్నారులకు కానీ పెద్దోళ్ళకి కానీ చెప్పులు అందించడం, ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా సమస్యలు, ఏదైనా ఆరోగ్యం బాగుందా బాగలేదా అని చూడటం, అలాంటి కార్యక్రమాలన్నీ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎవరు కూడా చేయలేదు. అంత గొప్పగా సంయుక్త సేవా సంస్థ సభ్యులు మేమందరం కలిసి చేశాం. కరోనా బయటకు వస్తేనే ఏమైపోతామో ఆ స్థితిలో నుంచి అంత గొప్పగా సేవలు చేసిన సంయుక్త, అప్పుడే ఇవాళ సురేంద్ర డాక్టరేట్ ఇప్పుడు కూడా సర్వీస్ చేసిన వాళ్ళకి ఆ అర్హత అనేది సురేంద్రకి ఉంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనరల్గా పోలీసు వాళ్ళు అంటే తరుగుగా ఉంటుంది. పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో ఎస్ఐ ఆయన చూస్తుంటే భయపడాలి. పోలీసు వాళ్ళకి ఇలాంటి మంచి మనసు ఉండడం, ఫస్ట్ నుంచి కూడా ఆయనకి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎవరికైనా సహాయం చేద్దాము అనే ఆలోచనతో చదువుకునే స్థాయి నుంచి కూడా ఏఎస్ఐ గారు అలాగే ఆలోచించారు. అలాగే వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ పిల్లల్ని కూడా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలనే తప్ప ఈనాడు సంయుక్త సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీ సురేంద్ర గారు హైదరాబాద్లో మనం ఫౌండేషన్ ద్వారా డాక్టరేట్ పొందినందులకి మొట్టమొదటిగా మనం అతను అభినందించాల్సింది. ఎందుకంటే డాక్టరేట్లు ఈ రోజుల్లో చాలామందికి వస్తున్నాయి.
కానీ నిజమైనటువంటి అర్హులను గుర్తించి వాళ్ళు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు ముందుగా ఆ సంస్థకు కూడా మనం ధన్యవాదాలు తెలియపడుతుంటాం. అదేవిధంగా ఎంతో ఉన్నతి కాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి చిరంజీవి లిఖిత తన నృత్యంతో కావల్లోనే ఒక విశేష కళాకారిణిగా రూపొందుతున్నందుకు ఆ అమ్మాయికి భగవంతుడు ఫ్యూచర్లో చాలా మంచి అవకాశాలు కల్పించి కావలికి పేరు నిలిపే విధంగా ఆ అమ్మాయిని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమంకి వచ్చినటువంటి అందరికీ పేరు కోరిన నమస్కారం. 10 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా నిస్వార్థంగా దీక్షతో సమాజానికి సేవలు అందించి సమాజంలో కూడా కడుపేద వర్గాలకి సేవలు అందించి ఆ సేవలను మనం ఫౌండేషన్ ద్వారా గుర్తింపు పొంది మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి, సినీ నటులు సుమన్ ఆ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పొందిన మన సంస్థ గౌరవాధ్యక్షులు శ్రీ గంగపట్నం సురేంద్ర గారిని తన సేవాభిలాషతో తన ఏకైక సంతానమైన లిఖితమ్మను కూడా కళాకారిగా తీర్చిదిద్ది ఆమెలో కూడా తనలో ఉన్న భావాలని నింపి కళ ద్వారా సమాజానికి కూడా సేవలు అందించవచ్చని ఆమె కళాకారిగా తయారు చేసి ఆ కళ ద్వారా మన ఫౌండేషన్లో గుర్తింపు పొంది వారి ద్వారా పద్మ పురస్కారం అందుకున్న లిఖితమ్మతో నాట్యం ప్రదర్శించిన ఆ పిల్లలను వీటన్నిటికీ వెనుక ఉండి భర్తను కూతుర్ని ప్రోత్సహించి సమాజానికి ఉపయోగపడేలాగున ఆమె సపోర్ట్ అందిస్తున్న లిఖితమ్మ తల్లి సురేంద్ర గారి హాఫ్ భార్య, నాకు పేరు సరిగ్గా తెలియదు, శిల్ప నిర్మలమ్మ గారిని ఈ ముగ్గురిని చిరుగా కొద్దిగా సన్మానించి అభినందించాలనే ఉద్దేశంతోనే మేము వచ్చాము ఇక్కడికి. ఈ అభినందన కూడా ఎందుకంటే ఎటువంటిదంటే వృక్షానికి నీళ్లు పోయడం లాంటి. నాకు తెలిసి దాదాపుగా సమాజం వైపు చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎన్నో చూసాం, ఎన్నో సంస్థలు పుట్టినాయి. మధ్యలోనే రకరకాల కారణాల వల్ల సంస్థలు ఆగిపోయినాయి. సేవా సంస్థలు పుట్టినాయి, ఉద్యోగ సంఘాలు పుట్టినాయి, రకరకాలు రాజకీయ పార్టీలు కూడా మధ్యలోనే అంతర్ధానమైన సందర్భాలు ఉంటే వాళ్ళు పేదరికంలో పుట్టి చాలా కష్ట నష్టాలకు వచ్చి కూడా 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థను అకుంఠిత దీక్షతో నడుపుతూ ఎంతోమంది అభాగ్యులకు సేవలు అందించిన సురేంద్రను, ఆయన కుటుంబాన్ని, ఆయనకు సహకరిస్తున్న అందరినీ అభినందించడం ఈ సమాజ పౌరులుగా మా ధర్మం భావించి ఇక్కడికి వచ్చాం. మా అభినందన ఆయనకి ఎంకరేజ్మెంట్ కావాలని, భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలను వారు చేయాలని, తద్వారా ఈ సమాజంలో పేదలకు సేవలు అందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. వారి బిడ్డ లిఖితమ్మ కళా ప్రపంచంలో ఎన్నో మెట్లు ఎక్కి ఎన్నో ఇటువంటి ప్రతిభా పురస్కారాలు పొంది ఉత్తమ కళాకారిణిగా రూపుదిద్ది తన గురుత్వంలో ఎంతోమంది పిల్లలను తనలాగా తయారు చేయాలని ఆకాంక్షిస్తూ తద్వారా కళ ద్వారా కూడా సమాజానికి సేవలు అందించవచ్చని ఎందుకంటున్న మాట అంటే ఆమె కూడా ఈ సంస్థ నిర్వహణలో
మేము చూస్తూనే ఉంటాం మెసేజ్, అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయపడు. అభినందన గ్రహీతలకు, వేదిక సీములైన పెద్దలకు, మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు అందరికీ నా నమస్కారాలు, ఆశీస్సులు. ఈ సమావేశం ఉద్దేశం ఏఎస్ఐ శ్రీ ఒట్టూరు శ్రీనివాసులు గారు ముందుగానే విపులీకరించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇటీవల జరిగిన మనం సేవా సంస్థ కార్యక్రమాల్లో ఈ సంయుక్త నృత్య కళా నిలయం వారి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి అక్కడ వారందరి మన్ననలు పొందటం నిజంగా మన కావలి వాసులందరూ హర్షించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. మన చిన్నారులు మన రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రంలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి కారణం ఆ సంస్థకు వచ్చిన గుర్తింపు. మరో విశేషం ఏమిటంటే సుమన్ లాంటి సుప్రసిద్ధ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి ఆచార్య గారి లాంటి వారి సమక్షంలో ఆ మనం సేవా సంస్థ, ఈ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర గారి ఓ దశాబ్ద కాలపు అనితర సాధ్యమైన సేవా నిరతని గ్రహించి వారికి డాక్టరేట్ ప్రదానం చేయడం, నిజంగా వారికి ఆ డాక్టరేట్ ప్రదానం చేశారని మన శ్రీనివాసులు గారు నాకు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. ఎందువల్లంటే అట్టడుగు వర్గాల వారు చేసే సేవ, బలహీనులు చేసే సేవ, అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రతిభ, వీటిని ఇప్పటి సమాజం సరిగా గుర్తించడం లేదు. వారి హోదాకు తగ్గట్టు వాళ్ళ పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ ప్రయోజనాల కోసమే కొంతమందిని మాత్రమే గుర్తిస్తున్నారు. ఆ గుర్తించిన వాళ్ళని మనం తప్పుపట్టడం లేదు, కానీ గుర్తించాల్సిన ఎంతో మంది కళాకారులని, సేవకుల్ని ఈ సమాజం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రలోభాల కోసం విస్మరించడం మాత్రం ఎంతో బాధ కలుగుతుంది. ఆ బాధలో నాకు కొంత ఉపశమనం ఈ సురేంద్ర గారికి జరిగిన ఈ డాక్టరేట్ ప్రదానం. డాక్టరేట్ పొందటం కొంతమంది నిజంగా వాళ్ళ సేవలకు, ప్రతిభకు గుర్తించి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంస్థల ద్వారా డబ్బిచ్చి వాళ్ళ ప్రతిష్ట కోసం, వాళ్ళ ఇమేజ్ కోసం డబ్బిచ్చి ఆ డాక్టరేట్ పొందుతున్న సందర్భాలు అనేకం మనం చూస్తున్నాం. అయితే ఈ డాక్టరేట్ ప్రదానం మాత్రం ఆ కోవకు చెందింది కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విహితమ్మను వేదిక ఆ తర్వాత రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పి రఘుకుమార్ రెడ్డి గారిని వేదికలకు ఉంచవలసిందిగా కోరుతున్నాను.
విశ్రాంత ట్రెజరీ ఆఫీసర్, ఎన్జిఓ సంఘ అధ్యక్షులు, పలు రకాల సేవా సంస్థలకు ప్రత్యక్షంగా పరోక్షంగాను వినూత్నతను అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ ఆత్మకూరు కల్లయ్య గారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. తదుపరి టీచర్ శ్రీ ఎన్ శివప్రసాద్ రెడ్డి గారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే చెప్పండి. తర్వాత మాజీ కౌన్సిలర్, ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ సమాజంలో పేదల పట్ల వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి శ్రీ గంగం ప్రసన్నాంజనేయ గారిని వేదిక నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.